सो आइए हम वही वचन पढ़ें। రండి మరలా అదే వచనాన్ని మనం చదువుకుందాం। इब्रानी 5 का 14 पढ़ेंगे। వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీలులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారం వారికే తగును। आज जैसे हम पहले बता रहे थे, ఏ ప్రకారంగా మొదటి నుండి చెబుతూ వచ్చాను, ये हमारा क्लोजिंग क्लास है। ఇది మన ముగింపు తరగతి। सीरियस विषय है। తీవ్రమైన విషయం ఇది। हम विषय क्या सीख रहे हैं? మనం ఏం నేర్చుకుంటున్నాం? अभी बच्चे बनकर रहने का टाइम नहीं है, పిల్లలము వలె ఉండే సమయము కాదిది। इसलिए अभी पुराने विश्वासियों को बुलाकर वचन का क्लास है। అందుకే పాత విశ్వాసులను పిలిపించి తరగతి తీసుకోవడం జరుగుతుంది। अब दूध पीने का टाइम नहीं है, పాలు త్రాగే వయస్సు కాదిది। अब अच्छा शकत खाना खाने का टाइम है। బలమైన ఆహారం ఇప్పుడు భుజించే సమయం। आज ज्यादातर विश्वासियों का रोना क्या है? ఈనాటి దినాల్లో విశ్వాసుల యొక్క ఏడుపంతా దేని మీద ఉంటుంది? चलना तो चाहते हैं నడవాలని ఉంది కానీ लेकिन चल नहीं पाते हैं। నడవలేకపోతున్నాం। इसलिए पास्टर जी कोई हमें ट्रिक सिखा दो जिससे हम चल सकें। అందుకే పాస్టర్ గారు ఏదైనా చిట్కా చూపించండి నడవడం కొరకు। या तो हमारे सिर में हाथ रखकर शैतान को डांटो, లేకపోతే మా తలకాయ మీద చేతులుంచి ఆ దెయ్యాన్నైనా పారదోలండి। क्योंकि मैं तो चलना चाहता మేమైతే నడవాలనుకునే ఆశ ఉంది, लेकिन चल नहीं पाता। అయితే నడవలేకపోతున్నాం। पास्टर गारू प्रार्थना करो मैं बाइबल पढ़ूं। పాస్టర్ గారండి బైబిల్ చదవడానికి నాకు ప్రార్థన చేయండి। बहुत से लोग हमें फोन भी करते हैं, सीधा मिलते भी हैं। అనేక మంది ఫోన్లు చేస్తుంటారు, అలాగే కలుస్తూ ఉంటారు। कई बोलते हैं, कई ये सब विश्वासियों का बात है ఇవన్నీ కూడా విశ్వాసులకు సంబంధించిన మాటలే। जो बहुत देर से विश्वास में है, అనేక సంవత్సరాల నుండి విశ్వాసులైన వాళ్ళు बपतिस्मा लिया है, బాప్టిజం తీసుకున్నారు, अन्य भाषा भी बोलते हैं। అన్య భాషల్లో మాట్లాడతారు। सो इनका रोना है, వాళ్ళ ఏడుపంతా కూడా ఏంటి? शैतान डराता है, సాతాను భయపెడుతున్నాడు। बाइबल पढ़ने को नींद आता है, బైబిల్ చదివే సమయంలో నిద్ర ముంచుకొస్తుంది, आत्माओं का बोझ नहीं है। ఆత్మలో భారం లేదు। ये सब क्यों है? ఇవన్నీ కూడా ఎందుకొరకు వస్తున్నాయి? मसीह जीवन इतना स्ट्रगल का जीवन नहीं है। ఎందుకు క్రైస్తవ జీవితం ఇంత సతమతమయ్యే రీతిలో అయిపోయింది? बहुत आनंद का और आराम का जीवन है, ఎంతో హాయి ఆనందంతో కూడిన జీవితమై ఉన్నది, स्ट्रगल नहीं है। సతమతం లేదు। लेकिन हम इसको स्ट्रगल बना दिए। కానీ మనకు మనమే దాన్ని సతమతం చేసుకుంటాం। दुनिया भी जब हमें देखती है, ఈ లోకం కూడా మన వైపు చూస్తున్నప్పుడు वो भी परेशान है। అది కూడా ఆందోళన చెందుతుంది। तेरा विश्वास और तेरे जीवन में बहुत फर्क है। నీ విశ్వాసానికి నీ జీవిత తీరుకు చాలా తేడా ఉంది। उसके कारण लोग आना नहीं चाहते। అందుకే ప్రజలు రాలేకపోతున్నారు। हम क्या, हमारे खुद के लोग आना नहीं మన चाहते, స్వంత వారే రాలేకపోతున్నారు। क्योंकि हम जी कर दिखा नहीं पा रहे हैं। ఎందుకంటే మనము జీవించి చూపెట్టడం లేదు కనుక। जबकि ये वचन हमारे पास आया, ఎప్పుడైతే ఇలాంటి వాక్యం మన చెంతకు వచ్చిందో, कितना सरल है। ఎంత సరళమైన लिखने वाला हमारे साथ है। రాయించిన దేవుడు మనతో ఉన్నాడు। जब इंसान चल नहीं पा रहा था, ఎప్పుడైతే మనుష్యుడు నడవలేని స్థితిలోకి వెళ్ళాడు, क्यों नहीं चल पा रहा है? ఎందుకొరకని నడవలేకపోతున్నాడు? क्योंकि अंदर पाप है, లోపల పాపం ఉంది, बिगड़ा हुआ प्राण है, పాడైపోయిన ప్రాణం ఉన్నది, जिसको हम शारीरिकता बोलते हैं। దానిని పర్యాయంగా మనం శరీరత్వం అంటాం। बाहर से पाप आया है, బయట నుండి పాపం వచ్చేసి शारीरिकता बाहर से नहीं आया, ये अंदर है। శరీరత్వం అనేది బయట నుండి వచ్చింది కాదు, ఇది లోపల ఉన్నది। इस कारण पाप हमारे जीवन से जाने के बाद भी అందుకని పాపము మన జీవితంలో నుండి బయటికి వెళ్ళిపోయిన పిదప కూడా ये शारीरिकता मरते दम तक हमारे साथ है। ఈ శరీరత్వం అనేది మన జీవితం ముగించే వేళ వరకు మనతోనే ఉంటుంది। ये कभी छोड़कर जाएगा नहीं, ఇది ఎప్పుడు కూడా విడిచి వెళ్ళేది కాదు। क्योंकि ये बाहर से नहीं आया, ఎందుచేతనంటే ఇది బయట నుండి వచ్చిందేం కాదు, ये अंदर पाप आने के कारण बिगड़ा है। ఇది బయట నుండి వచ్చిన పాప కారణాన్ని బట్టి పాడై పతనమైపోయిన స్థితి। ये हमारा बिगड़ा हुआ प्राण है।
ఇది పతనమైన ప్రాణం సూచన. कई लोग सोचते प्राण और शारीरिकता अलग अलग है। కొంతమంది ఏమో ప్రాణము శరీరత్వం రెండు వేరు వేరు అని తలస్తూ ఉంటారు. ये दोनों अलग अलग नहीं है, ఈ రెండు కూడా వేరు వేరు కాదు. ये बिगड़ा हुआ प्राण है। ఇది పాడైపోయిన ప్రాణము. तो सर्वशक्तिमान परमेश्वर मनुष्य बनकर आया, సర్వశక్తి కలిగిన దేవుడు మనుష్య మాత్రుడిగా వచ్చాడు. जो शरीर यीशु लिया और हमारे में फर्क क्या है? యేసు ధారణ చేసిన శరీరానికి మన శరీరానికి మధ్య తేడా ఏంటి? बहुत से लोग बोलते हैं यीशु तो जय पा सकता था, हम नहीं पा सकते हैं। యేసు ప్రభు జయించగలడు గాని మనం జయించలేము అంటుంటారు. शैतान भी हमसे यही बोलता है, तू जय नहीं पा सकता है, సాతాను కూడా మనతో అంటుంటాడు నీవేం జయం పొందుకోలేవు. और हमें निराश करता। ఇక మనల్ని నిరాశ గురి చేస్తాడు. और हम क्या सोच कर बैठे हैं? మనమేమని ఆలోచించి కూర్చున్నాం, मैं चल नहीं सकता। నేను ఇక నడవలేను. हम लोग हताश हो गए हैं। ఇక మనం ఏమైపోయాడు, అలసి సొలసిపోయా. अच्छी तरह समझना, బాగా అర్థం చేసుకోవాలి. यीशु ने लिया हुआ शरीर कैसा है? యేసు ధరించిన దేహం శరీరం ఎలా ఉంది? ये पहला शरीर देखो, చూడండి, మొదటి శరీరాన్ని గమనించండి. वो आदम का शरीर है। అది ఆదాము యొక్క శరీరం. इसके लिए उसके लिए लिखा है फर्स्ट एडम। అందుకే మొదటి ఆదాము అని రాయబడింది అక్కడ. आदम का शरीर कैसे है? ఆదాము యొక్క శరీరం ఎలా ఉంది? टूटा नहीं है, విరిగిపోలేదు, बीमारी नहीं है, రోగాలు లేవు, राज्य करता है, ఏలుబడి చేస్తూ ఉన్నాడు, परमेश्वर की तरह सोचता है, దేవుని వలె ఆలోచిస్తూ ఉన్నాడు, परमेश्वर के साथ चलता है, దేవునితో కూడా నడుస్తూ ఉన్నాడు. बिगड़ा हुआ प्राण नहीं है। పడిపోయిన ప్రాణం లేదు. ये गिरने के पहले का आदम। పడిపోవడానికి ముందున్న ఆదాము యొక్క శరీరం అది. यीशु के लिए दूसरा नाम क्या है? యేసుకు మరి యొక్క పేరేంటి? आखिरी आदम। కడపటి ఆదాము. ये यीशु का शरीर आप देखो। ఇప్పుడు యేసు యొక్క శరీరాన్ని మీరు చూడండి. मैं इधर ये काला निशान लगाया, నేను ఇక్కడ నల్లని చుక్కల రూపంలో పెట్టాను. आदम में वो नहीं है, ఆదాములో అది లేదు, वो प्रभु यीशु में है। అది ప్రభువైన యేసు క్రీస్తులో ఉన్నది. ये क्या चीज है? ఇది ఏమై ఉన్నది? पाप नहीं है, పాపము కాదు. बाकी पूरा आदम की तरह। మిగతావన్నీ సరాసరి ఆదాముకు లాగానే. ये सफेद क्या दिखा रहा है? ఆ తెలుపు దేనిని సూచిస్తోంది? ये उसका ईश्वरत्व है। ఇది ఆయన యొక్క దైవత్వాన్ని సూచిస్తోంది. ये पूरा ईश्वरत्व, పరిపూర్ణమైన దైవత్వం. कोई आरंभ नहीं, దానికి ఒక ఆరంభం లేదు, कोई अंत नहीं। అలాగే ఎలాంటి అంతం కూడా లేదు. मैं जो हूँ सो हूँ, నేను ఉన్నవాడను అనువాడను. लेकिन ये यीशु का मनुष्यत्व। కానీ ఈ యేసు యొక్క మనుష్యత్వం, मनुष्यत्व में क्या क्या है? మనుష్యత్వంలో ఏమేమి ఉన్నాయి? शरीर, శరీరం ఉంది, हमारी तरह प्राण, మనకు లాగానే ప్రాణం ఉంది, हमारी तरह आत्मा। మనకు లాగానే ఆత్మ కూడా ఉంది. ये कौन सा आत्मा है? ఈ ఆత్మ ఎలాంటి ఆత్మ? मनुष्य का आत्मा। మనుష్యుని యొక్క ఆత్మ. ईश्वरत्व बिल्कुल अलग है। దైవత్వం అనేది పరిపూర్ణంగా ప్రత్యేకంగా ఉంది. प्रभु यीशु हमारी तरह संपूर्ण मनुष्य बना है। యేసు ప్రభు పరిపూర్ణంగా మనబోటి మనుష్యుడయా. ये सच्चाई बहुत लोगों से शैतान ने छुपा कर रखा है। ఈ సత్యాన్ని అనేక మందికి మరుగు చేశాడు సాతాను. इसलिए लोग बोलते हम चल नहीं सकता। అందుకని ప్రజలేమంటున్నారు, మేము నడవలేము. शारीरिकता के साथ लड़ाई है, ఈ శరీరత్వముతో పోరాటం ఉన్నది. लड़ते लड़ते हारते जाता है। యుద్ధమాడి ఆడి ఆడి ఓడిపోతున్నాం. शारीरिकता को डिसिप्लिन कर रहा है, ఈ శరీరత్వాన్ని అదుపులో ఉంచుకుంటున్నాం. इसको कभी डिसिप्लिन नहीं कर सकता। కానీ ఎప్పుడు కూడా శరీరత్వాన్ని నియంత్రించజాలవు. ध्यान से समझना। మంచిగా అర్థం చేసుకోవాలి. इब्रानी दूसरा अध्याय, హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం उसका 14 वचन। 14వ వచనాన్ని మనం చూద్దాం. इब्रानी 2:14। హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును
ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఆయన కూడా रक्तम मांसम, यानी सर्वशक्तिमान परमेश्वर खुद संपूर्ण मनुष्य बना है. అనగా సర్వశక్తిమంతుడైన దేవుడు పరిపూర్ణంగా రక్త మాంసములు గల మనుషుని వంటి వాడయ్యాడు. यानी यीशु के अंदर एक मिक्सअप नहीं है. అంటే యేసు లోపల ఎలాంటి కలగలుపు అనేది లేదు. ఈశ్వరత్వ పూరా, పరిపూర్ణంగా దైవత్వం, पूरा मनुष्यत्व, అలాగే పరిపూర్ణంగా మనుష్యత్వం ఉంది. फर्क क्या है? వ్యత్యాసం ఏంటి అసలు? लिया हुआ शरीर टूटा हुआ है, తీసుకున్న శరీరము విదిగిపోయే శరీరం. जैकपुनन वगैरह का टीचिंग क्या है? జాక్పునన్ గారు కానివ్వండి, ఇతరుల యొక్క బోధనా తీరు ఎలా ఉంది? क्या बोलते हैं? వాళ్ళు ఏమని చెబుతారు? यीशु पाप कर सकता था, యేసు ప్రభు పాపము చెయ్యగలిగేవాడు, पवित्र आत्मा मदद किया है. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశాడు. उन लोग एक और बात बोलते हैं, వారు మరొక్క మాట కూడా చెబుతున్నారు. यीशु का खून मरियम का खून है. యేసు యొక్క రక్తము మరియమ్మ రక్తం అని అంటున్నారు. अच्छी तरह समझना, మంచిగా అర్థం చేసుకోవాలి. मरियम का अंश तक यीशु में नहीं है. మరియమ్మ యొక్క రక్తం ఇసుమంత కూడా లేదు. मरियम हो, ये యోసెఫ్ हो, सबका खून में पाप का अंश है. మరియమ్మని కానివ్వండి, యోసేపే కానివ్వండి, వారిలో పాపము రక్తం ఉన్నది. यीशु का शरीर में मरियम का रक्तम एक बूंद भी नहीं है. మరి మరియమ్మ యొక్క రక్తం యేసు ప్రభు నందు అణువంత కూడా లేదు. एक शरीर तैयार किया है. ఒక శరీరమును అమర్చుకున్నాడు. किसने तैयार किया? ఎవరు సిద్ధం చేసుకున్నారు? पवित्र आत्मा जब साया किया, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే కమ్ముకున్నాడో एक सृष्टि का काम हो रहा. ఒక సృష్టి కార్యము సంభవిస్తోంది. किधर? ఎక్కడది? मरियम का गर्भ में. మరియమ్మ గర్భము లోపల. सो यीशु का खून में मरियम का खून का अंश नहीं है. అనగా యేసు యొక్క రక్తములో మరియమ్మ రక్తం అణువంత కూడా లేదు. हमारे विश्वास का आधार प्रभु यीशु मसीह का कन्या जन्म है. అంటే మన విశ్వాసం యొక్క ఆధారభూతమైన విషయం ఏంటంటే యేసు ప్రభు యొక్క జన్మ కన్య మరియ నుండి కలిగింది. आज शैतान का पूरा कोशिश है ये कन्या जन्म को हटाना है. ఈనాటి దినాలలో సాతాను యొక్క సంపూర్ణ లక్ష్యం ఏంటంటే కన్యక గర్భం నుండి వచ్చినాడన్న సంగతిని తుడిచిపెట్టాలి. इसलिए बहुत से अनुभवी सेवकों का दिमाग को पकड़ा है जो इधर खिचड़ी बनाते हैं. అందుకే అనుభవజ్ఞులైన అనేక మంది సేవకుల మెదడు పట్టుకొని ఒక కిచిడి కలగూర కంపజేసి పడేసి, मैं पाप से छुटकारा पाया कैसे? నేను పాపముల నుండి విడుదల పొందుకున్న తీరు ఎలాంటి? गोलगोथा बाद में, सबसे पहले बेतलहम है. గొల్గోతా అనేది తర్వాత వచ్చే విషయం. మొట్టమొదటిది బెత్లెహేము సంగతి. यीशु ने क्रूस पर किया काम नंबर 2. सबसे पहला काम बेतलहम का चरनी में कौन है? మరి యేసు ప్రభు శిలువలో జరిగించిన కార్యం అది రెండవది. మొట్టమొదటి కార్యం ఏంటంటే బెత్లెహేములో యేసు యొక్క జన్మ విధానము. लिया हुआ शरीर कौन सा? తీసుకునబడిన శరీరము ఎలాంటిది? टूटा हुआ शरीर है. విరిగి నలిగే శరీరము. समझाने के लिए, అర్థం కావడం కొరకు मेरे को टाइफाइड हो गया, నాకేమో విష జ్వరము వచ్చింది, ठीक हो गया, మంచిగా అయిపోయాను, लेकिन मैं चल नहीं सकता हूं. కాకపోతే నడవలేకపోతున్నా. कारण దానికి కారణం ఏంటి? टाइफाइड ने मेरा शरीर को तोड़ दिया. ఈ విష జ్వరం నా శరీరంను బాగా నలిపేసింది. अब मैं खाना खाऊंगा तो ताकत मिलेगा. ఇప్పుడు నేను భోజనం కనుక తింటే బలము చేకూరుతుంది. यीशु का शरीर वो टूटा हुआ शरीर है, యేసు యొక్క శరీరము ఆ నలిగిన విరిగిన శరీరం. लेकिन अंदर क्या नहीं है? కానీ లోపల ఏం లేదు. क्या नहीं है? ఏం లేదండి. पापम नहीं है, పాపం అనేది లేదు. बिगड़ा हुआ प्राण भी नहीं है, అలాగే పాడైపోయిన ప్రాణము కూడా లేదు. शारीरिकता नहीं है,
అంటే శరీరత్వం అసలే లేదు. इस कारण ఈ కారణం చేత पवित्र आत्मा का मदद नहीं चाहिए. ఆయనకు పరిశుద్ధాత్మ సహాయము అక్కరలేదు. क्यों? ఎందుకని? पापम अंदर नहीं है, పాపమే లోపల లేదు, शारीरिकता नहीं है. శరీరత్వం లేదు. इसलिए అందుకొరకే मत्ती 4:1 మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం గమనిద్దాం. मत्ती 4:1 మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి వచనం మనం చూద్దాం. 1 से మొదటి నుండి మనం చదువుకుందాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమన్నాడు. इधर ध्यान से समझना. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. बपतिस्मा के बाद బాప్తిస్మము తీసుకున్న పిదప पवित्र आत्मा यीशु जो मनुष्य है उसको परीक्षा के लिए ले जा रहा. పరిశుద్ధాత్మ శరీరధారి అయి ఉన్న యేసును పరిశోధనలోనికి తీసుకొని వెళ్తున్నాడు. ईश्वरत्व में कोई परीक्षा नहीं है, దైవత్వములోనేమో ఎలాంటి పరిశోధన లేదు. लेकिन मनुष्यत्व में पूरा परीक्षा है. అయితే మనుష్యత్వంలో మాత్రం పరిశోధన జరుగుతుంది. कितना दिन? ఎన్ని రోజులది? 40 दिन निराहार है. 40 రోజులు ఆహారము లేకుండా ఉన్నాడు. यीशु शक्ति के लिए प्रार्थना नहीं कर रहा. యేసు ప్రభు బలం కొరకు ప్రార్థన చేయడం లేదు. क्यों? ఎందుకని? उसको शक्ति नहीं चाहिए. ఆయనకు బలమే అక్కర్లేదు. क्यों? ఎందుకని? वो कौन है? ఆయన ఎవరై ఉన్నారు? मैं जो हूँ सो हूँ. నేను ఉన్నవాడను అనువాడు. क्यों लेकर गया? ఎందుకొరకు తీసుకొని వెళ్ళాడు? जैसे आदम को परखा गया, ఏ ప్రకారముగా ఆదామును పరిశోధించడం జరిగిందో यीशु को भी परखा जाएगा. యేసును కూడా పరిశోధించడం జరిగింది. मनुष्यत्व में परखा जाएगा. మనుష్యత్వంలో ఆ పరిశోధన జరుగుతుంది. अगर यीशु परखा गया है तो ఒకవేళ యేసే పరిశోధనకు గురి అయితే हम सबको न्याय परमेश्वर सबको परखेगा. న్యాయాధిపతి అయిన దేవుడు మనందరిని కూడా యేసులాగా పరిశోధిస్తాడు. कोई भी बच नहीं सकता है. ఏ మనుషుడు కూడా తప్పించుకున్న జాలడు. सबको परख शैतान को सामना करना है. అందరికీ కూడా సాతాను ఎదుటికి వెళ్ళవలసి ఉంటుంది. क्यों? ఎందుకు? जो जय पाएगा केवल वही सिंहासन में बैठेगा. జయించిన వారు మాత్రమే యేసుతో కూడా సింహాసనం మీద కూర్చుంటారు. आजकल बहुत से लोग ఈ దినాల్లో అనేకులు इसी जय पाने के लिए ఈ జయాన్ని పొందుకోవడానికి पाप के साथ खेलते हैं. పాపముతో చెలగాటలాడుతుంటారు. शारीरिकता में जय पाने के लिए శరీరత్వం మీదనేమో జయం పొందుకోవడానికి पाप के साथ खेलता है. పాపముతో ఇక చెలగాటలాడుతూ ఉంటారు. पाप के साथ खेलना नहीं. పాపముతో ఆటలాడుకునవద్దు. एक आदमी के आज्ञा न मानने के कारण पूरा मानव जाति पाप के अधीन आ गया. ఒక్క మనుష్యుడు అవిధేయుడై దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా వెళ్ళిన కారణాన్ని బట్టి సర్వ మానవాళికి నాశనం పొంచి ఉంది. अच्छी तरह समझना है. మంచిగా అర్థం చేసుకోవాలి. मरते दम तक पाप को सामना करना. మరణ క్షణం వరకు ఈ సాతాను नहीं, ये पाप को ఈ పాపమును మనం ఎదుర్కొనవలసి ఉంటుంది. कभी भी कोई नहीं बोल सकता कि मैं पाप के ऊपर पूरा जय पा लिया. ఎప్పటికైనాను ఏ మనుష్యుడైనను నేను పాపం మీద జయం పొందుకున్నాను అని చెప్పజాలడు. मैं गिरेगा नहीं, कोई नहीं बोल सकता है. నేను అసలే పడిపోనని ఏ మనుష్యుడు కూడా చెప్పజాలడు. अगर आप बोलता है मैं गिरेगा नहीं, इसका मतलब आप गिर चुका है. నేను పడిపోనని
అంటున్నావంటే ఇప్పటికే నువ్వు పడిపోయిన మనుషుడు. मरते दम तक जागते रहना है. మరణ వేళ వరకు కూడా మెలకువగా ఉండాలి. प्रभु यीशु 40 दिन निराहार. ప్రభు అయిన యేసయ్యేమో 40 దినములు ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం కాదు, ఆహారం లేకుండా ఉన్నాడు. कौन आया? ఎవరు వచ్చారు అప్పుడు? ఏదెన్ బగీచా మే జో ఆయా वो सीधा आया. ఏదేను తోటలోనికి ఎవరైతే వచ్చారో ఆ వ్యక్తి సూటిగా యేసు వద్దకు వచ్చాడు. क्या बोला? ఏమన్నాడు? पत्थर को रोटी बना दे. రాళ్లను రొట్టెలు చేసి తినమన్నాడు. भूख लग रहा? ఆకలిస్తుందామని नहीं लग रहा? వేయటం లేదా? बोली చెప్పండి మీరే. भूख लग रहा? ఏమంటే ఆకలిస్తుందా? नहीं. हाँ जी, यीशु मसीह जो मनुष्य है उसको भूख लग रहा है? యేసు ప్రభు అనే మనుష్యునికి ఆకలి అనేది వేస్తుందా? 40 दिन क्यों? మరి 40 రోజులు ఎందుకు? परमेश्वर का आदत समझना. దేవుని యొక్క స్వభావం ఏమిటో ఎరగాలి. न्याय है, ఆయన న్యాయాధిపతి. थोड़ा सा भी पक्षपात नहीं करेगा. సుమంత పక్షపాతము దేవుడు వహించడు. 10th का एग्जाम इतना सीरियस क्यों है? 10వ తరగతి పరీక్ష ఎందుకంత తీవ్రతరంగా ఉంటుంది? नौकरी के लिए जाना है, कौन सा सर्टिफिकेट चाहिए? ఉద్యోగానికి వెళ్ళే వేళ ఎలాంటి సర్టిఫికెట్ యొక్క అక్కర ఉంటుంది? 9th का चलेगा? 9వ తరగతి పాస్ అవుతే సరిపోతుందా? 9th में डिस्टिंक्शन है. 9th క్లాస్ లో అగ్రస్థానంలో ఉత్తీర్ణులైన సర్టిఫికెట్ ఉండొచ్చు. क्यों? ఎందుకని? वो तेरा क्लास टीचर दिया. ఎందుకంటే నీ తరగతి ఉపాధ్యాయుడు దాన్ని ఇచ్చాడు. थोड़ा सा ग्रेस मार्क भी मिला. అలాగే కొన్ని దయతో వేసే మార్కులు కూడా పడిపోయినాయి. लेकिन 10th కానీ 10వ తరగతి అయితేనేమో कौन चेक किया? ఎవరు పరీక్ష పెట్టింది? वो आंसर शीट में आपका नाम नहीं था. ఆ జవాబు పత్రంలో మీ పేరు లేకుండా ఉంది. चेक करने वाला टीचर को नहीं मालूम था ये कौन है. మరి పరీక్ష తనిఖీ చేసే ఉపాధ్యాయుడు కూడా ఇది ఎవరిదో తెలియదు. अगर हम 10th के लिए इतना स्ट्रिक्ट है तो మరి 10వ పరీక్ష కొరకే మనం ఇంత నిష్ఠగా ఉంటే अनंत काल का सिंहासन के लिए आपको क्या लगता है थोड़ा सा ग्रेस मार्क चलेगा? నిత్య జీవము కొరకైన नित्य जीवन अनंत काल का सिंह हाँ నిత్యము ఉండబోయే శాశ్వతమైన సింహాసనం కొరకు ఏమిటి దేవుడు ఏమన్నా నీకు దయా మార్పులు వేస్తాడా? 40 दिन 40 రోజులు भूख पूरा जोर से है. ఆకలి నకలాడుతుంది. सबूत क्या है? రుజువు ఏమిటి? आखिरी में कौन आया? చివరిగా ఎవరు వచ్చారు? शैतान जाने के बाद సాతాను వెళ్ళిపోయిన తరువాత 4 का 11 में क्या लिखा है? 4:11 రాయబడిన మాట ఏమిటో చూద్దాం. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. कौन आया? ఎవరు వచ్చారండి? स्वर्गदूत आ रहा है. పరలోక దూతలు వస్తున్నారు. क्यों? ఎందుకని? टूटा हुआ शरीर है, నలిగి విరిగిన శరీరం అని. भूख पूरा लगा है, ఆకలి పూర్తిగా వేసింది. पत्थर को रोटी बनाने का मन तो है, రాళ్లను రొట్టెలు చెయ్యాలన్న మనస్సు అయితే ఉంది. परिस्थिति तो बना दिया. పరిస్థితి అలా చేసింది. कौन बनाया? ఎవరండి చేసిన వెనకాల ఉన్న వ్యక్తి? शैतान या परमेश्वर? దేవుడా లేక సాతానా? परमेश्वर बनाया, దేవుడే చేశాడు. शैतान क्या बोलता? సాతాన్ ఏమంటాడు? भूख लगा है ना, ఆకలి వేసింది కదా, बना ले. చేయి రొట్టెలు చేయి. यदि तू परमेश्वर का पुत्र है तो ఒకవేళ నీవు దేవుని కుమారుడవైతే अपना भूख दूर कर ले. నీ ఆకలి తీర్చుకో. क्यों भूखा बैठा? ఎందుకంత ఆకలితో అలమటిస్తావు? क्या नुकसान होगा? ఏంటి నష్టం వాటిల్లి? क्यों कष्ट उठाना? ఎందుకు ఇంత ఇబ్బందిని ఎదుర్కొంటావు? फालतू में क्यों भूखा बैठना? ఎందుకు ఏ నిష్ప్రయోజనంగా ఆకలితో నిలబడతావు? अपने लिए ना है, నీ కోసమే కదా. थोड़ा सा इतना कष्ट क्यों? ఇంత ఇబ్బంది నీకెందుకు? भूख मिटा ले. ఆకలి తీర్చుకో. चिकन खाने को नहीं बोल रहा, కోడి కూర తినడానికి చెప్పడం లేదు. पेट भरकर खाना खाने के बाद नहीं आया. కడుపు నిండా
తిన్న తర్వాత రాలేదు. 40 दिन निराहार है. 40 రోజులు ఆహారం లేకుండా ఉన్న थोड़ा సమయంలో వచ్చారు. थोड़ा सा पत्थर रोटी बनाने में क्या दिक्कत है? కాస్త ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తింటే నీకు ఏం కష్టం వచ్చి పడింది? परमेश्वर सजा थोड़ी देगा. దేవుడు ఏమైనా శిక్షా విధి నిర్ణయిస్తాడు? वो तो दयालु है. ఆయన దయాళుడు కదా. वो तेरा परिस्थिति जानता है. ఆయన నీ పరిస్థితిని యథాతథంగా చూస్తున్నాడు కదా. थोड़ा अपना दिमाग लगा लेना. కొంచెం మెదడుకు పదులు పెట్టరాదు. इतना कष्ट उठाने का जरूरत नहीं. ఇన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఏంటి? हम में और यीशु में फर्क ये है. ఇది యేసుకును మనకును మధ్య ఉన్న వ్యత్యాసం. हम गिर क्यों जाता? మనం ఎందుకు పడిపోతాం? गिरता क्यों है? ఎందుకు పడతాం అసలు? हम थोड़ा सा भी कष्ट नहीं सहेगा. కొంచెం ఇబ్బందిని కూడా ఓర్చుకున్న చాలా. थोड़ा सा भी कष्ट नहीं. కొంచెం కూడా ఇబ్బంది కలగదు. ఉదాహరణగా చెప్తాను. पहले दूध लेने के लिए चलकर जाता था. మొదటేమో పాల ప్యాకెట్ కొనడానికి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. अब मोटरसाइकिल आ गया. ఇప్పుడు మోటార్ సైకిల్ వచ్చేసి. अब दूध लेने के लिए क्या लेकर जाता? ఇక పాల ప్యాకెట్ తేడానికి ఎలా వెళ్తావు? हाँ जी. చెప్పండి. लुंगी पहना है. లుంగీ కట్టుకున్నాం. घर में पहनने वाला वही चप्पल है. ఇంట్లో వేసుకున్న స్లిప్పర్స్ ఉన్నాయి. फिर भी क्या लेने जा रहा? అయినా ఏం తీసుకోవడానికి బయలుదేరావు? हाँ, పాల ప్యాకెట్. 25 रुपए का दूध खरीदने के लिए 100 रुपए का पेट्रोल खर्च कर कर जाएगा. 20 రూపాయల పెట్రోల్, 25 రూపాయల పెట్రోల్, పాల ప్యాకెట్ తీసుకోవడానికి 100 రూపాయల పెట్రోల్ పెట్టుకుంటాం. क्यों? ఎందుకంటే अब घुटना में दर्द है. ఎందుకంటే మోకాల నొప్పి ఉంది కదా. चलना बहुत मुश्किल है. నడవడం కాస్త కష్టం కదా. पहले तो चलता था. మొదటేమో హాయిగా నడిచేవాడివి కదా. सच है. ఏమండి నిజమైన కదా. हम थोड़ा सा भी कष्ट नहीं उठाएगा. కొంచెం కష్టం కూడా మనకు వద్దా? हम गिरते क्यों हैं? అసలు పడిపోతాం ఎందుకు? हमारे अंदर का इच्छा क्या है? మన లోపల ఉన్న అభీష్టం ఏంటి? परमेश्वर का इच्छा नहीं. దేవుని చిత్తం కాదు. मेरा आराम, నా హాయి నాకు కావాలి. मेरा आराम. నా హాయి జీవితం. थोड़ा सा भी कष्ट नहीं आना. కొంచెం కూడా ఇబ్బంది కలగదు. ये शैतान को मालूम है. ఇది సైతానుకు తెలుసు. जो अपना आराम के पीछे जाता है, ఎవరైతే హాయి గురిపే స్థితి వెంటబడి వెళ్తారో, जो अपना सुख के पीछे जाता है, ఆ సొంత సుఖాల వెంటబడతారో, पाप का खूबी क्या है? పాపం యొక్క విశిష్ట లక్షణం ఏంటి? ये मजा देता है. ఇది హాయినిస్తుంది. मजा देता है. ఎంత సంతోషాన్ని ఇస్తుందండి. बाद में बोलता है तू नंगा है, తర్వాత సంతోషపెట్టి దిగంబరివి నువ్వే అంటుంది. लेकिन शुरू में थोड़ा मजा देता है. ఆరంభంలో మాత్రం ఎంతో ఆనందం ఇచ్చినట్టుగానే చేస్తుంది. अभी पिछले दिन पेपर में पढ़ा, గత దినాల్లో వచ్చిన ఒక వార్త చదివాను. लोग जब शराब पी लेता है, ప్రజలు ఎప్పుడైతే మద్యాన్ని పుచ్చుకుంటారు, जब होश आता है ना, ఎప్పుడైతే స్మారకంలోకి వస్తారో बहुत अजीब सा लगता है. ఎంత వింతగా కనబడతారంటే, इसलिए उसको हटाने के लिए దాన్ని తొలగించుకోవడానికి మరలాను बोलते केला खा लो, అరటి పళ్ళు తినండి. और फिर दूसरा कई बोलता थोड़ा और पी लो. ఇంకొంతమంది ఏమంటారంటే మరొక్క పీకేసి. क्योंकि जब पीते हैं ना मजा आता है. ఎందుకంటే తాగుతున్న వేళ ఎక్కలేని సంతోషం కలుగుతుంది. व्यभिचार करने वक्त भी मजा आता है. వ్యభిచారం చేసేటప్పుడు కూడా ఎక్కలేని సంతోషం లాగా ఉంటుంది. लेकिन फिर बाद में पंगा होता है. ఆ తర్వాత క్లిష్టమైన పరిస్థితి వస్తుంది. पाप मजा देता है. పాపం సుఖాన్ని హాయిని ఇస్తుంది. परीक्षा किधर है? కానీ పరిశోధన ఎక్కడ? थोड़ा मजा, కొంచెం సంతోషం. तो किसी और को नुकसान नहीं है. ఎవ్వరికి నష్టం వాటిల్లదు. शराबी शराब क्यों पी रहा? మద్యపానం ఎందుకు ఒక వ్యక్తి చేస్తున్నాడు? किसी दूसरे को नहीं पिला रहा, ఇతరులు ఎవరు కూడా తాగించడం లేదు, खुद पी रहा. తానే తాగుతున్నాడు. थोड़ा मजा. కొంచెం హాయి అనుభవించాలి. बाइबल पढ़ना, ఇక బైబిల్ చదవాలి. नीचे पढ़ेंगे तो घुटना में दर्द है, కింద కూర్చొని చదివితే మోకాళ్ళ తీపులు. और बिस्तरा में बैठकर पढ़ेंगे. ఇక పడకలో కూర్చొని చదువుతాం. बिस्तरा में बैठा तो పడకలో కూర్చుంటే कमर में दर्द है. నడుములో నొప్పి. पीछे क्या लगा दिया? వెనకాల ఏం పెట్టుకున్నాం? पिल्लो भी लगा दिया. తల దిండు పెట్టుకున్నాం. थोड़ी देर के बाद కొంచెం సేపు అయిన తర్వాత पैर भी लंबा कर दिया. ఇక కాళ్ళు బారుగా ఆపేసి, फिर थोड़ी देर के बाद ఇంకొంచెం సేపు అయిన తర్వాత लेट कर बाइबल पढ़ते हैं. ఇక పడుకొని బైబిల్ చదవాలి. क्यों? ఎందుకని? मैं तो बेटा है ना, నేను కొడుకునే కదా ఆయన. कैसे भी चल सकता है ना. ఎలా చదివినా ఓకే. गिरने में कितना टाइम?
నువ్వు పడిపోవడానికి ఎంత సమయం పడుతుంది? यीशु क्या बोल रहा है? యేసయ్య ఏమంటున్నాడు? मनुष्य यीशु मसीह क्या बोल रहा है? మనుష్య రూపంలో ఉన్న యేసు ప్రభు ఏమంటున్నాడు? मेरे को कितना भी कष्ट होगा तो भी నాకెంత ఇబ్బందికరంగా పరిస్థితి దాపురించినా సరే, मुझे भूख लगा है, నాకు ఆకలి వేసింది, 40 दिन है, 40 రోజులు अंतड़ी में दर्द हो रहा, మరి లోపల ఆంధ్రములలో నొప్పి వస్తుంది, फिर भी అయినప్పటికీ मेरा विषय भूख मिटाना नहीं है, నా విషయం ఏంటంటే ఆకలిని తీర్చడం కాదు. मेरा खाना क्या है? నా భోజనం ఏంటి? पिता का इच्छा, తండ్రి యొక్క చిత్తమే. अपना स्व इच्छा में తన స్వంత అభీష్టములో यीशु क्या फैसला किया? యేసు ప్రభు తీసుకున్న తీర్మానం ఏమిటి? मैं अपना मर्जी नहीं करेगा, నేను నా ఇష్టాన్ని నెరవేర్చను, उसका इच्छा काफी है, ఆయన చిత్తమే నా జీవితములో చాలు. कितना भूख होगा तो भी, ఎంత ఆకలి వేసినప్పటికీ, कितना दर्द होगा तो भी అది ఎంత నొప్పి కలగజేసినప్పటికీ मैं अपना मर्जी नहीं करेगा. నా ఇష్టం సస్తేమి చెయ్యనే చెయ్య. हम कर सकता है? మనం చేయగలమా లేదా? చెప్పు, మీరే చెప్పండి. कर सकता है नहीं कर सकता? మనం అలా చెయ్యగలమా లేదా? पवित्र आत्मा का मदद चाहिए इसके लिए? దీనికోసం పరిశుద్ధాత్మని సహాయం అవసరమా? बोलो, చెప్పండి మీరే. हमने तय करना है, మనమే తీర్మానం తీసుకోవాలి. पवित्र आत्मा मदद करेगा, పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. लेकिन फैसला कौन लेना है? కానీ తీర్మానం అనేది మనమే తీసుకోవాలి. हम गिरते क्यों हैं? మనం ఎందుకు పడిపోతాం? हम फैसला नहीं लेगा, మనము తీర్మానం తీసుకో. पवित्र आत्मा तेरा मर्जी. పరిశుద్ధాత్ముడా నీ చిత్తమే. गिरता क्यों है? పడిపోయేదెందుకు? जो फैसला आप लेना है आपने खुद लेना है, ఏ నిర్ణయం నీవు తీసుకునవలసి ఉన్నదో నీకు నీవే తీసుకోవాలి. वो फैसला पवित्र आत्मा नहीं लेगा. ఆ నిర్ణయమును పరిశుద్ధాత్ముడు తీసుకొన జాలడు. आपने क्या फैसला लेना है? నీవు ఏ నిర్ణయం చేసుకోవాలి? परमेश्वर का इच्छा काफी है, నా జీవితంలో దేవుని చిత్తమే నాకు చాలు. यीशु जय पाया? యేసయ్య జయం పొందుకున్నాడా లేదా? नहीं पाया. ఏమండి, పొందుకున్నాడా లేదా? कैसे पाया? ఎలా పొందుకున్నాడు? मेरा भोजन क्या है? నా భోజనం, నా ఆహారం ఏమన్నాడు ఆయన? पिता का इच्छा पूरा करना है. తండ్రి చిత్తమును నెరవేర్చుటయే నా భోజనం. लूका 22वां अध्याय, లూకా సువార్త 22వ అధ్యాయము. లూకా సువార్త और उसका 39 से पढ़िए. 22:39. लाइट आ जाएगा तो बता दीजिएगा. ఒకవేళ చూడండి, కరెంట్ కనుక వస్తే చూసి చెప్పండి, ఒకసారి తనిఖీ చేయండి. 39, हाँ 22 का 39 से. 39వ వచనం చదువుతున్నానండి. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యుద్ధ నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించుటకు నీ చిత్తమైన ఎడల చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించింది. इधर हम प्रभु यीशु का प्रार्थना देखते हैं. ఇక్కడ మనం ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రార్థన చూస్తున్నాం. क्रूस पर कीमत देने का टाइम आ गया. సిలువలో విలువ చెల్లించే సమయం సమీపించింది. गेत्सेमने में गया, గెత్సెమనే తోటలోకి వెళ్ళాడు. 3 चेलों को भी ले गया. ముగ్గురు శిష్యులను కూడా తీసుకొని వెళ్ళాడు. और क्या बोला? ఏమని చెబుతున్నాడు? इधर बैठो प्रार्थना करो. మీరు ఇక్కడ మోకాళ్ళుని ప్రార్థించండి. और प्रभु यीशु क्या किया? ప్రభు అయిన యేసు ఏం చేశాడు? थोड़ा दूर गया, కొంచెం దూరం వెళ్ళాడు. पत्थर फेंकने का दूरी में. అంటే రాతి విసిరివేయగలిగినంత దూరం. क्या कर रहा है? ఏం చేస్తున్నాడు? अकेले बैठा,
ఒంటరిగా కూర్చున్నాడు. प्रार्थना क्या है? ప్రార్థన ఏమని చేస్తున్నాడు? क्या प्रार्थना किया? ఏమండి ఏం ప్రార్థన చేస్తున్నాడు? చెప్పు. ఇప్పుడు చదివాం కదా, हो सकेगा तो నీ చిత్తమైతే ये प्याला हटा दे. ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించుము. क्यों पिता प्याला लेकर आ रहा है? ఎందుకని తండ్రి గిన్నెను తీసుకొని వస్తున్నాడు? प्याला का मतलब గిన్నె అనగా అర్థమేంటి? पीना है. రాగాలి. पीने का मतलब రాగటం అంటే అర్థమేంటి? पाप का मजदूरी मौत है. పాపము యొక్క జీతము మరణమై ఉన్నది. प्याला किस बात को दिखाता है? ఈ గిన్నె దేనికి సూచనగా ఉంది? नाप को दिखाता है. కొలతకు గుర్తుగా ఉంది. मेजरमेंट. కొలత नाप कर सजा मिलेगा. అనగా కొలిచి, పాత్రలు కొలిచి మరి శిక్ష విధించడం జరుగుతుంది. पाप का सजा मौत. పాపమున యొక్క శిక్ష మరణం. मैं नाप कर दूंगा. నేను కొలిచి మరీ ఇస్తాను. जो पाप से अज्ञात था పాపం విషయములో ఎరుగని వాడుగా ఉన్నది. क्या पीने जा रहा? ఏం త్రాగబోతున్నాడు? पिता का क्रोध को स्वीकार करने जा रहा. తండ్రి యొక్క మహోగ్రత అనే పాత్రను త్రాగబోతున్నాడు. सामना कैसे कर रहा? ఎలా ఎదుర్కొంటున్నాడు ఆయన? हो सके तो ये प्याला हटा दे. నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు. हमारे लिए एक एग्जाम्पल है. మన కొరకై ఒక మాదిరి అది. हम जितने भी इधर बैठे हैं, ఎంత మందిమైతే ఈ చోట కూర్చున్నామో हम सबके अंदर कमी है. మన అందరిలో లోటు పాటులు ఉన్నాయా లేవా? है? ఉన్నాయండి. कोई है जो बोलता नहीं है? ఎవరైనా ఉన్నారా నాలో ఏ లోటు లేదన్న వాళ్ళు? कोई नबी का जरूरत नहीं. हम सबको अपना गलती मालूम है. ఏ ప్రవక్త యొక్క అవసరము లేకుండానే మన పొరపాట్లు ఏమిటో మనకు తెలుసా లేదా? बोली చెప్పండి. मालूम है ना? తెలుసు కదండి. जिस विषय में बार बार गिर रहा है, मीको मालूम है? ఏ విషయములో మరలా మరలా పడిపోతావు ఆ సంగతి నీకు తెలుసు కదా? मालूम है ना? తెలుసు కదండి. जय क्यों नहीं पा रहा? మరి జయం ఎందుకు పొందుకోలేకపోతున్నావు? खुद जय पाने का कोशिश कर रहा है. స్వంతంగా జయం పొందుకోవాలన్న ఒక ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నావు. आप कभी भी खुद का एफर्ट से जय नहीं पा सकता है. ఎన్నటికైనా ఎప్పటికైనా నీ అంతట నీవే నీ ప్రయత్నాలతో జయం పొందుకొన జాలం. प्रभु यीशु क्या कर रहा है? ప్రభువైన యేసయ్య ఏం చేస్తున్నాడు? बाप के सामने मनुष्य यीशु मसीह మనుష్యుడైన యేసుక్రీస్తు क्या प्रार्थना कर रहा है? ఏమని ప్రార్థిస్తూ ఉన్నాడు? हो सके तो ये प्याला हटा दे. నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు. लेकिन उतना बोलकर खत्म नहीं किया. అంత మాత్రమే చెప్పి ఆయన అయిపోవట్లేదు. आगे क्या बोला? ఇంకా ముందుకు ఏమన్నాడు? आगे क्या बोला? ముందుకు ఏమన్నాడు ఆయన? चप्पू మీరే చెప్పండి. क्या बोला? ఏమని చెప్పాడని? मेरी इच्छा नहीं तेरी इच्छा पूरी हो. ఆయనను నా ఇష్టము కాదు తండ్రి, నీ చిత్తమే సిద్ధించునుగాక. हम बार बार गिरते क्यों हैं? మనము మాటి మాటికి ఎందుకు పడిపోతాం? अंदर ही अंदर पिता का इच्छा के लिए समर्पित नहीं है. లోపల తండ్రి చిత్తానికి అప్పగించుకునే మనస్సు అస్సలే లేదు. बाहर से सब कुछ ठीक है, బయటికి చూడడానికి అన్ని బాగా ఉన్నట్టు కనబడతావు. अंदर ही अंदर अपने को प्यार करता है. లోపల నిన్ను నీవే ప్రేమించుకునే వ్యక్తి, इसलिए गिरता है. అందుకే పడిపోతావు. क्या अंदर ही अंदर पिता के इच्छा के लिए समर्पित हो जाएगा? మరి లోపలనే తండ్రి చిత్తానికి నిన్ను నీవు అప్పగించుకునే మనసు ఉందా? वो आपको जय के उत्सव में लेकर चलेगा. ఆయన నిశ్చయంగా నిన్ను జయోత్సవంతో ఊరేగించి తీరుతాడు. गिरने से बचाएगा. పడిపోకుండా కాపాడుతాడు. वो विश्वास योग्य है. ఆయన నమ్మదగిన దేవుడు. जय चाहिए तो
అంతరంగములో ఆ అనుభూతి కలగాలి. वो विश्वास योग्य है, ఆయన నమ్మదగిన దేవుడు, वो मुझे प्यार करता है, ఆయనే నన్ను ప్రేమిస్తున్న దేవుడు. चाहे कैसा भी परिस्थिति आ जाए, బహుశా ఎలాంటి విపరీత స్థితి దాపురించినా तेरी इच्छा पूरी हो जाए. నీ చిత్తమే, నీ ఇష్టమే నాలో నెరవేరుగాక. आपने तो सीखा है किस प्रकार प्रभु यीशु क्रूस के ऊपर हमारे लिए कीमत दिया. మీరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో ఏ విధంగా తన ప్రాణాన్ని అర్పించడం నేర్చుకుని ఉన్నారు. हमारे लिए पाप बन गया, మన నిమిత్తమైన పాపమయ్యాడు. पिता का क्रोध ऊपर गिरा. దేవుని కోపోగ్రత ఆయన మీద కుమ్మరించబడింది. जब हम यीशु के पास आते हैं, ఎప్పుడైతే యేసు యొద్దకు మనం వస్తామో अच्छी तरह ध्यान देना, మంచిగా దృష్టి పెట్టాలి. जब एक व्यक्ति यीशु के पास आता है, ఎప్పుడైతే ఒక మనుష్యుడు యేసయ్య యొద్దకు వస్తాడో क्या क्या होता है. ఏమేమి జరుగుతుంది? अंदर से कौन निकल गया? లోపల నుండి ఎవరు వెళ్ళిపోయారు? पाप निकल गया. పాపం వెళ్ళిపోయింది. नंबर 2, రెండవదిగా पाप के जगह में कौन आया? పాప స్థానమందు ఎవరు ప్రవేశించారు? कौन आया? ఎవరు ప్రవేశించారు? परमेश्वर का आत्मा आ गया. దేవుని యొక్క ఆత్మ ప్రవేశించారు. परमेश्वर का आत्मा हमारे अंदर आ गया. దేవుని ఆత్మ మన లోపలికి వచ్చేసాడు. कब आया? ఎప్పుడు వచ్చేసాడు? చెప్పు. చెప్పండి. अन्य भाषा बोलने वक्त అన్య భాష మాట్లాడే సమయంలో कब आया? ఎప్పుడు వచ్చాడు? जिस समय మీరు यीशु को जीवन दिया, ఏ క్షణాన మీరు యేసు ప్రభుకు మీ జీవితాన్ని అర్పణ చేశారో पवित्र आत्मा अंदर आ गया है. పరిశుద్ధాత్ముడు లోపల ప్రవేశించాడు. अच्छी तरह समझना, చక్కగా అర్థం చేసుకోవాలి. पवित्र आत्मा शक्ति कादु व्यक्ति है. పరిశుద్ధాత్ముడు శక్తి కాడుసుని ఆయన వ్యక్తి అయి ఉన్నాడు. समझ में आ रहा है? అర్థమవుతుందండి? वो शक्ति नहीं है, శక్తి కాడాయన, वो व्यक्ति है. ఆయన యొక్క వ్యక్తి అయి ఉన్నాడు. वो परमेश्वर खुद है. ఆయన తానే దేవుడై ఉన్నాడు. वो हमारे अंदर आया. ఆయన మన లోపలికి వచ్చాడు. किसको लेकर आया? ఎవరిని తీసుకొని వచ్చాడు? एक नया मनुष्य अंदर आया. ఒక నూతన పురుషుడి లోపలికి తీసుకొని వచ్చాడు. समझ में आ रहा? అర్థమవుతుందండి? ये परमेश्वर नहीं है, ఈయన దేవుడు కాడు, ఇది యేసు नहीं है. ఈయన యేసు కాడు. ये कौन है? ఈయన ఎవరై ఉన్నారు? नया मनुष्य. నూతన పురుషుడు. ये परमेश्वर नहीं है, ఈయన దేవుడు కాడు. ये है परमेश्वर. ఇదిగో ఈ భాగం ఉందే ఆయన దేవుడు. ये कौन है? ఆయన ఎవరు మరి? చెప్పు. ये कौन है? ఎవరై ఉన్నారు? पवित्र आत्मा परमेश्वर. పరిశుద్ధాత్మ అయిన దేవుడు. ये कौन है? మరి ఈయన ఎవరు? ये नया मनुष्य. నూతన మనుష్యుడు. ये परमेश्वर नहीं है, ఈయన దేవుడు కాదు. ये परमेश्वर से जन्मा हुआ नया मनुष्य है. ఇతడు దేవుని మూలముగా పుట్టిన నవీన పురుషుడు. पहला पत्रोस 1:23 में लिखा है. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. मैं उसमें नहीं जा रहा. నేను దానిలోనికి వెళ్ళడం లేదు. ये परमेश्वर से जन्मा, ఈయన దేవుని మూలముగా పుట్టినవాడు. ये पाप नहीं करता है. ఇతడు పాపము చెయ్యజాలడు. लेकिन अभी हुआ क्या? కానీ ఇప్పుడు జరిగింది ఏంటి? हमारा आत्मा మన ఆత్మ प्राणन का वश से अलग हो गया. ప్రాణం యొక్క వశము నుండి వేరైపోయింది. अच्छी तरह समझना, మంచిగా అర్థం చేసుకోవాలి. पाप जब आया, పాపం ఎప్పుడైతే ప్రవేశించిందో हमारा आत्मा अशुद्ध हो गया, మన ఆత్మ అపవిత్రమైపోయింది. प्राणन भी अशुद्ध हो गया है. ప్రాణము కూడా అపవిత్రమైపోయింది. अब इंसान में दो व्यक्तित्व है. ఇప్పుడిక మనుష్యుని లోపల రెండు వ్యక్తిత్వాలు ఉన్నాయి. विश्वासी के अंदर విశ్వాసి లోపల कौन कौन सा? ఏవేవి? ये बाहरी मनुष्यत्व, ఒకటి బాహ్య మనుష్యత్వం, ये भीतरी मनुष्यत्व. అది అంతరంగ పురుషుని స్వభావం.
नया मनुष्य, ఆ నూతన మనుష్యుడు, ये बाहरी मनुष्य, అతడేమో బాహ్య పురుషుడు. दो व्यक्तित्व है. రెండు వ్యక్తిత్వాలు ఉన్నాయి. ये परमेश्वर के इच्छा के अनुसार चलना चाहता है, ఈ అంతరంగ పురుషుడేమో దేవుని చిత్త ప్రకారంగా నడవాలనుకుంటాడు. लेकिन मैंने तय करना है కానీ నేను నిర్ణయం చేయాలి. परमेश्वर का इच्छा या मेरा इच्छा. దేవుని ఇష్టం నెరవేర్చడమా లేక నా స్వంత ఇష్టం నెరవేర్చుకోవడమా? प्रभु यीशु जय कैसे पाया? యేసు ప్రభు జయాన్ని ఎలా అనుభవించాడు? कैसे पाया? ఎలా అనుభవించాడు? स्व इच्छा में స్వంత కోరికలో क्या फैसला किया? ఎలాంటి తీర్మానం తీసుకున్నాడు? क्या फैसला किया? ఏమండి, ఎలాంటి తీర్మానం తీసుకున్నాడు? पिता का इच्छा काफी है. తండ్రి చిత్తమే నాకు చాలు. पाप पूरा जोर से आया, పాపం బహు బలముతో వచ్చేసింది. पकड़ने का पूरा कोशिश किया. పట్టుకోవడానికి సర్వ ప్రయత్నాలు చేసింది. यीशु पकड़ने क्यों नहीं दिया? మరి యేసు ప్రభు ఎందుకు పట్టుకోనివ్వలేదు? क्यों नहीं पकड़ पाया? ఎందుకు పట్టుకోలేకపోయింది యేసయ్యను? अंदर क्या था? లోపల ఏమున్నారు? ఎవరున్నారు? एक इच्छा है. ఒక కోరిక ఉన్నది. क्या इच्छा? ఏంటా కోరిక? पिता का इच्छा काफी है. తండ్రి చిత్తమే నాకు చాలు. कैसा परिस्थिति आने से भी ఎలాంటి పరిస్థితి ఎదురైనప్పటికీ उसका इच्छा काफी है. ఆయన చిత్తమే నాకు చాలు. अगर यीशु जय पाया तो యేసయ్యే జయము పొందుకున్నట్లయితే क्या हम पा सकता है? ఏమండి, మనం కూడా పొందుకోగలమా? చెప్పండి, पा सकता है? పొందుకోగలమంటారా? हमें मदद के लिए कौन कौन है? మనకు సహాయం చేయడం కొరకు ఎవరెవరున్నారు? पवित्र आत्मा है, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. है నడలేదా? वचन है. వాక్యం ఉందా లేదా? हम वचन क्यों खाना? ఎందుకు ఈ వాక్యాన్ని పూజించాలి? वचन खाएगा तो ये भीतरी मनुष्य बल पाते जाएगा. ఈ వాక్య భోజనాన్ని తింటూ ఉంటే అంతరంగ పురుషుడు బలం పుంజుకుంటాడు. 3 काम करना, 3 కార్యాలు చేయాలి. वचन सीखना, వాక్యము నేర్చుకోవాలి, आत्मा में आराधना करना, ఆత్మలో ఆరాధన చేయాలి, बुद्धि में प्रार्थना करना. అలాగే తెలివిగా బుద్ధితో ప్రార్థన చేయాలి. 3 काम करना. అంటే 3 పనులు చేయాలి. क्या क्या है? ఒకటో ఏంటేంటి? वचन मनन करना, వాక్యమును ధ్యానించాలి, आत्मा में आराधना, ఆత్మలో ఆరాధన చేయాలి, बुद्धि में प्रार्थना. మనస్సులో ప్రార్థన చేయాలి. ये 3 करेगा तो ఈ మూడింటిని గనుక నిర్వర్తిస్తే आपका भीतरी मनुष्य बल पे बल पाते जाएगा. మీ అంతరంగ పురుషుడు దినం దినం బలం పుంజుకుంటాడు. और क्या होगा? ఇంకా ఏం సంభవిస్తుంది? शैतान कितना भी तीर लेकर आएगा तो भी ఇక సాతానుడు ఎన్ని బాణాలను తీసుకొని వచ్చినప్పటికీ आप क्या बोलेगा? మీరేమంటారు? यीशु रक्त में जयम नहीं, యేసు రక్తమే జయం కాదు. क्या बोलेगा? ఏమంటారు? मेरा बाप का इच्छा काफी है, నా తండ్రి ఇష్టమే నాకు చాలు. मेरा बच्चा बीमार है, నా కొడుకు రోగగ్రస్తుడై ఉన్నాడు, बुखार बढ़ गया है, జ్వరం ఎక్కువైపోతుంది, लोग बोला मर जाएगा. ప్రజలు అంటున్నారు చచ్చిపోతాడేమో. अयो कर कर नहीं बोलेगा. అయ్యో అని చెప్పనుక एक ने मेरे हाथ में दिया है, ఒక ఆయన కొడుకును నా చేతికి ఇచ్చాడు. वो विश्वास योग्य है. ఆయన నమ్మదగిన దేవుడు. मैं विश्वास योग्य नहीं है तो भी वो विश्वास योग्य है. నేను నమ్మదగిన వాడను కాకపోయినను ఆయన నమ్మదగిన దేవుడు. मुझे चिंता नहीं. నాకు అసలే విచారం లేదు. पौलुस क्या बोला? పౌలు గారు ఏమంటున్నాడు? 2 తిమోతి 1:12. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. 2 తిమోతి 1:12. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. ఆ హేతువు చేత ఈ శ్రమలు అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వారిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోవుచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలనని రూఢిగా నమ్ముచున్నాను. मुझे अच्छी तरह क्या भरोसा है? నాకు చక్కగా ఏమి భరోసా ఉంది? मैंने जो उसके हाथ में सौंपा है, నేను ఆయన చేతికి అప్పగించిన దానిని क्या वो संभालेगा? ఏమిటి ఆయన భద్రపరుస్తాడా లేదా?
संभालेगा? ఏవండి భద్రపరుస్తాడా లేదా? मैंने क्या सौंपा है? నేనేమి ఆయనకు అప్పగించాను? बाकी धर्म के लोगों को देखो, ఇతర మతస్థులను చూడండి మీరు, वो गुरुओं को मानते हैं। వాళ్ళు గురువులను నమ్ముతారు. हमने क्या किया? మనమేం చేశాం? हम यीशु को मानते नहीं हैं। మనం యేసును నమ్మకుండా ఉండినాం. हमने अपना जीवन उसके हाथ में दे दिया। మనమేమో మన జీవితాన్ని ఆయన చేతిలో పెట్టేశాం. दिया? ఏమండి ఇచ్చారా లేదా? दिया नहीं दिया? ఇచ్చారా ఇవ్వలేదా? हमने क्या किया? మనం ఏం చేశాం? जीवन दे दिया। జీవితాన్ని సమర్పణ చేశాం. पानी में डूबकर क्या किया? నీళ్ళలో మునిగి ఏం చేశాం? शरीर भी दे दिया। శరీరాన్ని కూడా ఆయనకు అప్పగించాం. जीवन दे दिया, జీవితాన్ని అప్పగించాం. शरीर भी दे दिया। దేహమును అప్పగించాం. क्या वो विश्वास योग्य है? అప్పుడు ఆయన నమ్మదగిన వాడా కాడా? विश्वास योग्य है? ఏమండి నమ్మదగిన దేవుడేనా కాదు? क्या आखिरी दम तक संभालेगा? ఏమిటి ఆయన ఆఖరి గడియ వరకు కాపాడే దేవుడా కాడా? संभालेगा? కాపాడుతాడా లేదా? आपका विश्वास है? మీకు నమ్మకం ఉందా లేదా? धोखा देगा? మోసగిస్తాడా ఏంటి? देगा? ఏమండి మోసగిస్తాడా? गिरता क्यों है? మరి పడిపోయేందుకు? मेरा इच्छा अंदर है। నా కోరిక లోపల ఉన్నది. विश्वास किया, నమ్మాను. पाप से आजाद किया। ఆయన పాపము నుండి నన్ను విడుదల చేశాడు. विश्वास करेगा तो जय के जीवन में भी लेकर चलेगा। నమ్మిక ఉంచుట చేత జయ జీవితములోనికి కూడా దేవుడు దాట వేస్తాడు. आपके जीवन में अपनी इच्छा को पूरा करेगा। నీ జీవితములో ఆయన చిత్తాన్ని పరిపూర్ణం చేసి తీరుతాడు. अब हमने फैसला करना है, ఇప్పుడు ఇక మనం తీర్మానం తీసుకోవాలి. भूख सहना या पत्थर को रोटी बनाना। ఆకలిని ఓర్చుకోవాలా లేక రాళ్లను రొట్టెలను చేయాలా? ये सबके बस की बात नहीं है। ఇది అందరికి చెందిన మాట కాదు. कौन कर सकता है? ఎలాంటి వాళ్ళు దీన్ని చేయగలరు? जिसको विश्वास है यीशु मुझे प्यार करता। ఎవరైతే యేసు నిజముగా నన్ను ప్రేమిస్తున్నాడు అని ఎరిగిన వారే. उसके अंदर का प्रार्थना क्या है? వారి లోపలి ప్రార్థన ఎలాగుంటుంది? तो मुझे प्रेम करता है, నీవు నన్ను ప్రేమించుతున్నావు, तेरी इच्छा पूरी हो। నీ చిత్తమే నాలో సిద్ధించునుగా. मेरी इच्छा बिल्कुल नहीं। నా ఇష్టము ఇసుమంత కూడా వద్దు. जीवन का वृक्ष में से खाने देगा। జీవ వృక్ష ఫలములను దేవుడు నీకు తిననిస్తాడు. उसका मतलब దాని అర్థమేంటి? परमेश्वर का उपस्थिति आप अनुभव करेगा। దేవుని యొక్క సన్నిధిని నీవు అనుభవంలో చూస్తూ ఉంటావు. मनुष्य बनकर आया, మా మనుష్యుడై ఆయన వచ్చాడు. पाप बनकर, అంటే పాపముగా మారి వచ్చాడు. पाप का कीमत दे दिया। పాపముల కొరకైన వెల చెల్లించాడు. क्यों? ఎందుకండి? ताकि मैं उसका दोस्त बन जाऊं। ఎందుచేతనగా నేను ఆయనకు స్నేహితుడిగా మారడానికి. हम सबके विषय में परमेश्वर को इच्छा है? మనందరి ఎడల దేవునికి ఒక చిత్తము ఉన్నదా లేదా? है। ఏమండి ఉన్నదా? प्रभु का आगमन नजदीक है। దేవుని రాకడ దగ్గర పడుతోంది. हमें 3 दिन वचन सीखने का मौका प्रभु दिया। ఈ 3 రోజులు కూడా దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి దేవుడు अच्छा माहौल हमें दिया। చక్కటి వాతావరణాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. अब इधर से हम जा रहे हैं। ఇక్కడ నుండి మనం పోబోతున్నాం. शैतान परीक्षा लेकर आएगा। సాతాను పరిశోధనను తీసుకొని వస్తాడు. डरने का जरूरत नहीं। భయపడవలసిన అవసరమే లేదు. उसका बनाने वाला हमारे अंदर है। ఆ వారిని సృజించిన ఆయన మన లోపల ఉన్నాడు. ये किसके लिए आ रहा है? ఎందుకొరకు ఈయన వస్తున్నాడు? परमेश्वर का इच्छा या अपनी इच्छा? నీవు దేవుని చిత్తమును జరిగిస్తావు లేక నీ నిర్ణయాన్ని నీ ఇష్టాన్ని నెరవేర్చుకుంటావు. करना क्या है? చేయాల్సింది विश्वास से आप जय का जीवन बिता सकता है। నమ్మకము ద్వారా విశ్వాసముంచుట ద్వారా నీవు జయకరమైన జీవితాన్ని నెరపగలుగుతావు. आपका कलीसिया परमेश्वर का महिमा देखेगा। అప్పుడు నీ సంఘం దేవుని మహిమను చూస్తుంది. आपका जीवन बहुतों के लिए आशीष का कारण होगा। ఇక నీ జీవితము ఇతరులకు ప్రయోజనకరంగా ఉంటుంది. अभी हम प्रार्थना करने जा रहे हैं। ఇప్పుడు మనం ప్రార్థన చేయబోతున్నాం.
हम थोड़ा समय अपने आप को जांचे। కొంతసేపు మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. क्या जांचना? ఏంటి పరిశోధించుకోవాల్సింది? परमेश्वर का इच्छा काफी है? దేవుని చిత్తం నాకు చాలా. बच्चे का शादी नहीं हुआ, పిల్లల యొక్క పెళ్లిళ్ళు జరగలేదు, शरीर में अभी भी चंगाई पूरा नहीं मिला, మరి దేహంలో ఇంకా స్వస్థత దొరకలేదు. पिता का इच्छा काफी దేవుని చిత్తం చాలా మరి, या आपका इच्छा? లేక మీ ఇష్టమా? अब अपने आप को जांच कर देखें। మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకొని చూడండి. ध्यान से सुनना, జాగ్రత్తగా వినాలి. ये जो पवित्रात्मा अंदर है, ఏ పరిశుద్ధాత్ముడైతే మన లోపల ఉన్నాడో ये सिमसोन में उतरा था। అతడు సంసోను మీదికి వచ్చాడు. सिमसोन क्या किया? సంసోను ఏం చేశాడు? फिलिस्ती उसको रस्सी से बांधा। ఫిలిస్తీయులేమో అతడిని తాళ్లతో కట్టారు. क्या किया? ఏం చేశాడు ఆయన? सब रस्सी तोड़ा। అన్ని బంధాలను కట్లను తెంచేశాడు. शेर दाऊद के सामने आया। సింహమేమో దావీదు ఎదుటికి వచ్చింది. यही पवित्रात्मा क्या किया? ఈ పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు? शेर को फाड़ दिया। ఆ సింహాన్ని రెండుగా చీల్చివేసే శక్తి. वही पवित्रात्मा आपके अंदर इस समय बैठा है। ఆ పరిశుద్ధాత్మ దేవుడే ఈ క్షణంలో మీ లోపల కూర్చున్నాడు. बस अपने आप को पिता का इच्छा के लिए समर्पण कर दो। కేవలం తండ్రి చిత్తానికి మిమ్మల్ని మీరు సమర్పణ చేసుకోండి అంతే. पवित्र आत्मा जय के उत्सव में आपको लेकर चलेगा। పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని జయోత్సవంతో ఊరేగిస్తాడు. मसीह जीवन पराजय का जीवन नहीं है, క్రైస్తవ జీవితం పడిపోయి ఓడిపోయే జీవితం కాదు. ये एक धर्म नहीं है, ఇది మతమే కాదు. ये परमेश्वर के साथ का संबंध है। ఇది దేవునితో నీకున్న సంబంధంతో కూడింది. जीवते परमेश्वर के साथ का संबंध। జీవము గల దేవునితో ఉన్న బంధం ఇది. अपने आप को सौंप दे। మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. हालेलुया, हालेलुया।